ఆచి చికెన్ మసాలా. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి సవిత. చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. లేటెస్ట్ చేనేత వస్త్రాలు ఆప్కోకు విక్రయించాలన్నారు. చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఆప్కోను బతికించుకోవడంలో నేతన్నలే కీలకమన్నారు మంత్రి. చేనేత సహకార సంఘాల బకాయిలన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటు మరి ఈ 24 నెలల్లో సుమారుగా 190 కోట్ల రూపాయలు ఆప్కో ద్వారా సేల్స్ కూడా జరగటం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, మరి చేనేతలకు 365 రోజులు పని దినాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. నిజంగానే చేనేతలతో ఈరోజు మంచి మీటింగ్ జరిగింది. వారి దగ్గర ఉన్న ప్రొక్యూర్మెంట్ మేము ఎంత ఉంది ఏంటని సొసైటీల ద్వారా కూడా మరి ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ మరింత చేనేతలు ఉత్సాహంగా వారికి ఈ ఆర్డర్ కలర్స్ కూడా ఇప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా లేటెస్ట్ డిజైన్స్ ట్రైనింగ్ ఇవ్వటం, లేటెస్ట్ కలర్స్ ట్రెండ్ కలర్స్ ఏముందన్న విషయం కూడా వాళ్ళకి తెలియజేయటం కూడా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తుంది. మరి ఈరోజు మరి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే మరి కలిగుదయం వెంకటేశ్వర స్వామి వారి టీటీడీ ఆర్డర్ కూడా మనకు రావటం కూడా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి వెంకటేశ్వర స్వామి గారికి వచ్చినప్పుడు ఆశీర్వాదం చేసే షాల్వా కావచ్చు, కండువా కావచ్చు, వస్త్రాలు కూడా మనకు రావటం మరి స్పెషల్ సిఎస్ గారికి, కమిషనర్ గారికి, ఎల్లా గారికి కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఆ ఆర్డర్ కూడా మన చేనేతల సంఘాల ద్వారా ఎవరైతే చేయగలరు